మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17న నాగపంచమి రాబోతోంది. ఇది శ్రావణ సోమవారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి రావడం చాలా విశేషం. అయితే ఇంత అద్భుతమైన రోజున ఒక మామిడి ఆకుతో ఇలా చేస్తే 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. 5 కోట్లు 5 నిమిషాల్లో వచ్చి పడతాయి. అప్పుల బాధల నుండి బయటపడి మీరే ఇంకొకరికి అప్పులిచ్చే స్టేజ్కి వెళతారు అని పెద్దలు చెప్తున్నారు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రావణ పంచమి అని, గరుడ పంచమి అని, నాగపంచమి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ రోజున నాగులని పూజించడం ఆచారం. సర్పదోషాలు, కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగదేవతలను ఆరాధించడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోయి జీవితంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అయితే ఇలాంటి ఎంతో పవిత్రమైన ఈ నాగపంచమి రోజు సాయంత్రం 6 గంటలలోపు కేవలం ఒక్క మామిడి ఆకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ పూర్తిగా పోతాయి. ఎంతటి భయంకరమైన దరిద్రమైనా సరే పటాపంచలు అయిపోతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా తీర్చలేక సతమతమవుతున్న అప్పులన్నీ కూడా మంచులా కరిగిపోయి తీరిపోతాయి. మీకు ఒకవేళ 5 కోట్ల రూపాయల భారీ అప్పు ఉన్నా సరే ఆ అప్పు కూడా చాలా సులభంగా తీరిపోయి మీరే మరో 5 కోట్లు సంపాదించుకుని గొప్ప స్థాయికి వెళతారు అని పెద్దలు చెప్తున్నారు. ఈ మామిడి ఆకు పరిహారం అంతటి శక్తివంతమైనది. ఈ పరిహారంతో మీ ఇంట ధన సంపదన అపారంగా పెరుగుతుంది. అద్భుతమైన ధన లాభం కలుగుతుంది. ధనానికి, సిరి సంపదలకు ఎలాంటి లోటు అనేది రాదు. మరి ఇంతకీ ఈ నాగపంచమి రోజు మామిడి ఆకుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో ఓం శ్రీ నాగేంద్ర స్వామియే నమః అని కామెంట్ పెట్టండి. శ్రావణ శుద్ధ పంచమినే నాగుల పంచమి అని, గరుడ పంచమి అని కూడా అంటారు. ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైన వినత, కద్రువులకు గరుత్మంతుడు, నాగులు జన్మించారు. ఈ రోజునే గరుడ పంచమి, నాగపంచమిని చేసుకుంటూ ఉంటారు. గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనురుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం గలవాడు. 7 సముద్రాల్లోని జలాన్నంతటినీ కూడా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది. ఆ గరుత్మంతుడి పుట్టినరోజు ఇది. అందుకే ఈరోజు గరుత్మంతుణ్ణి స్మరించాలి. ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం. కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి. ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కానీ కుక్క కానీ కనిపిస్తే వాటికి ఒక చపాతీని పెట్టండి. అలా పెట్టడం వలన మీకు ఉండే అప్పుల సమస్యలు త్వరలోనే తీరిపోతాయి. ఈ నాగపంచమి పండుగ రోజున ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా పసుపు లేదా ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. పసుపు రంగు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాగే ఆకుపచ్చ రంగు ప్రకృతికి, సిరి సంపదలకు, పాడి పంటలకు మరియు స్త్రీల సౌభాగ్యానికి ప్రతీక. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరలు ఈరోజు ధరిస్తే సంవత్సరమంతా భర్తకు అద్భుతంగా కలిసి వస్తుంది. వారు ఏ పని మొదలుపెట్టినా అందులో 100కి 100% విజయం సాధిస్తారు. ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అనవసరమైన ధన సమస్యలు రావు. అప్పుల బాధలు దరిచేరవు. అడుగడుగునా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గనుక అందరూ ఈరోజు ఖచ్చితంగా ఈ రంగు చీరలు కట్టుకోవాలి. కేవలం చీరలు కట్టుకునేవారు మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఖచ్చితంగా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉన్న డ్రెస్సులు వేసుకోవాలి. ఈ రంగులు ధరించడం వల్ల మనస్సులో ఒక సానుకూల శక్తి ఏర్పడుతుంది. నాగదేవతలకు, సర్పరాజులకు ఈ పసుపు, ఆకుపచ్చ రంగులు ఎంతో ఇష్టమైనవి కాబట్టి పూజ సమయంలో ఈ రంగు దుస్తులు ధరించిన వారిపై దేవుని కరుణాకటాక్షాలు మెండుగా కురుస్తాయి. కానీ ఈరోజు పొరపాటున కూడా అంచులేని ముండమూపులు కట్టే తెల్లటి చీరలు లాంటి చీరలు అస్సలు కట్టకూడదు. ఈరోజు అచ్చమైన తెలుపు రంగు, అది కూడా ఎలాంటి అంచులేని తెలుపు వస్త్రాలు ధరించడం అశుభం. అలాగే నల్లటి రంగు చీరలు కూడా ఖచ్చితంగా ఈరోజు కట్టకూడదు.
పూజా సమయాల్లో, పండుగ రోజుల్లో నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీకి బానిసలవుతారు. సాధారణంగా మనలో కొంతమందికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. బ్లాక్ కలర్ వేసుకుంటే తాము ఎంతో అందంగా కనిపిస్తామని, ఆకర్షణీయంగా కనిపిస్తామని ఆ రంగు చీరలు లేదా డ్రెస్సులు తరచుగా వేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం దయచేసి ఆ రంగు వేయవద్దు. ఫ్యాషన్ కోసం పండుగ పవిత్రతను పాడు చేసుకోవద్దు. నలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే ఆశించిన ఫలితాలు దక్కవు సరికదా, వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక స్త్రీల అలంకరణలో అత్యంత ప్రధానమైన గాజుల విషయానికి వస్తే, ఈరోజు గాజుల రంగులో కూడా జాగ్రత్తలు వహించాలి. నాగపంచమి రోజున పసుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులకు తోడుగా చేతికి ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే సర్పదేవతల అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అనంతమైన ఐశ్వర్యం వస్తుంది. ఎరుపు రంగు శక్తికి, మంగళకరమైన జీవితానికి సంకేతం కాగా, ఆకుపచ్చ గాజులు స్త్రీల సుమంగళి యోగాన్ని వృద్ధి చేస్తాయి. కాబట్టి పెళ్ళైన ఆడవారు పండుగ ఉదయాన్నే స్నానం చేసి పసుపు లేదా ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని, చేతులకు నిండుగా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు మట్టి గాజులు వేసుకుని, నుదుటన ఎర్రటి కుంకుమ పెట్టుకుని భక్తి శ్రద్ధలతో నాగేంద్రుడికి పూజ చేస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. మీ భర్త వృత్తిలో, వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. మీ ఇంట్లో వద్దన్న సిరి సంపదలు తాండవిస్తాయి. గనుక తప్పనిసరిగా అందరూ ఈ రంగు గాజులు ధరించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ నాగపంచమి రోజు ఇంట్లో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్లకాయ, చిక్కుడుకాయలు, అలసందలు వంటి కూరగాయలను వండకూడదు. పొట్లకాయ చూడడానికి అచ్చం పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది. అలాగే చిక్కుడుకాయలు, అలసందలతో పాటు చిక్కుడు జాతికి చెందిన కాయగూరలు అన్నీ కూడా సర్పాల ఆకారాన్ని, వాటి మెలికలను పోలి ఉంటాయి. అందువల్ల నాగపంచమి రోజున పాము ప్రతిరూపంగా భావించే పొట్లకాయను గాని లేదా చిక్కుడు జాతికి చెందిన కాయలను గాని కత్తితో కోయడం, ముక్కలుగా చేయడం, మంట మీద ఉడికించి తినడం అనేది సాక్షాత్తు పామును ముక్కలు చేసి హింసించిన పాపంతో సమానమవుతుంది. కాదని ఈరోజు వీటిని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారు. ఇక వీడియోలోకి వస్తే, సృష్టిలో దేవుడు మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన వృక్షాలలో మామిడి చెట్టు ఎంతో పవిత్రమైనది మరియు అనంతమైన దైవిక శక్తులను కలిగినది. అసలు మామిడి ఆకు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇంట్లో జరిగే శుభకార్యాలు, పండుగలు. హిందూ సంప్రదాయంలో ఏ పండుగ వచ్చినా, ఇంట్లో ఏ చిన్న పూజ జరిగినా, పెళ్ళిళ్ళైనా, గృహప్రవేశాలైనా సరే గుమ్మానికి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం. దీని వెనుక కేవలం అలంకారం మరియు అందం మాత్రమే కాకుండా ఎంతో గొప్ప శాస్త్రీయ మరియు పవిత్రమైన ఆధ్యాత్మిక కారణం దాగి ఉంది. మామిడి ఆకుకి మన కష్టాలను, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తనలోకి లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఇది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులను రాకుండా అడ్డుకునే ఒక కవచంలా పనిచేస్తుంది. అంతేకాదు, మామిడి ఆకు అప్పులని తొలగించే దైవిక శక్తులను పుష్కలంగా కలిగి ఉంటుంది. సిరి సంపదలకు అధిదేవతైన శ్రీ మహాలక్ష్మీదేవికి పచ్చని మామిడి ఆకు అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే పచ్చని మామిడి ఆకులు ఉంటాయో, ఏ ఇల్లైతే మామిడి తోరణాలతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎంతో సంతోషంగా నడుచుకుంటూ వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మామిడి ఆకుతో చేసే ఏ పరిహారమైనా సరే 100% అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ మామిడి ఆకు పరిహారం చేయడానికి ఈ నాగపంచమి రోజు పగడిపూట ఒక పచ్చని మామిడి ఆకును మీరే స్వయంగా కోసి తెచ్చుకోవాలి, లేదా ఎవరి చేతైనా పవిత్రంగా తెప్పించుకోవచ్చు. అయితే ఆ ఆకు ఎక్కడా కొద్దిగా కూడా చిరిగిపోకుండా, ఎండిపోకుండా, పురుగులు పట్టిపోకుండా పచ్చగా కళకళలాడుతూ ఉండేలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా తెచ్చుకున్న మామిడి ఆకును ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పసుపు కలిపిన నీటితో చాలా శుభ్రంగా కడిగేయాలి. పసుపు అనేది స్వచ్ఛతకు, దైవిక శక్తికి ప్రతీక. కాబట్టి పసుపు నీటితో కడగడం వల్ల ఆ మామిడి ఆకుపై ఉన్న భౌతికపరమైన మలినాలే కాకుండా ఆధ్యాత్మికపరమైన మరియు కంటికి కనిపించని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఆ ఆకు మరింత పవిత్రంగా, దైవ పూజకు అర్హమైనదిగా మారుతుంది. ఆ తరువాత ఆ ఆకును ఒక శుభ్రమైన వస్త్రంతో తుడిచి మీ పూజా గదిలో ఒక మూలన ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్లో కానీ లేదా మరేదైనా సాధారణ ప్లేట్లో కానీ పెట్టి ఉంచాలి.
ఇలా ఉంచిన పచ్చటి మామిడి ఆకుపైన పసుపు కుంకుమ బొట్లను 3 చోట్ల లేదా 5 చోట్ల పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత ఆ మామిడి ఆకు మీద మీరు ముందు పట్టినన్ని శనగలు వేయాలి. ఇంట్లో నిరంతరం ధనప్రవాహం పెరగడానికి, సుఖ సంతోషాలు వెల్లివిరుసడానికి, అదృష్టం వరించడానికి ఈ శనగలు ఎంతో దోహదపడతాయి. శనగల వలన దురదృష్టం దూరమై అదృష్టం వరిస్తుంది. అందుకే ఆ మామిడి ఆకు నిండా మీరు ఈ శనగలను ఉంచాలి. ఆ శనగలు ఆకు మీద పరుచుకున్న తర్వాత ఆ శనగల పైన ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. బెల్లం అనేది తీపికి, ఆనందానికి, సంతోషానికి ప్రతీక. మన జీవితంలో ఉన్న కష్టాల చేదు అంతా పూర్తిగా కరిగిపోయి రాబోయే భవిష్యత్తు తీయగా, మధురంగా మారాలని సూచించడానికి ఈ బెల్లం ముక్కను అక్కడ ఉంచుతాము. ఆ తరువాత ఆ బెల్లం పైన కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. మన భారతీయ సాంప్రదాయంలో జీలకర్రకు విశేషమైన స్థానం ఉంది. జీలకర్ర అనేది సర్వదోషాలను, ముఖ్యంగా నరఘోషను, దిష్టి దోషాలను, ఈర్ష్య అసూయల వల్ల కలిగే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలే అద్భుతమైన వస్తువు. శుభకార్యాలలో, పెళ్లిళ్లలో వధూవరుల తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో మనందరికీ తెలిసిందే. ఇది లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతిపాత్రమైనది మరియు జీవితాంతం కలిసి ఉండేలా శుభాన్ని కలిగించేది. గనుక జీలకర్ర వేసి చివరిలో ఆ ఆకుపైన ఉన్న వాటన్నింటిపైన చిటికెడు పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇలా అన్నీ అమర్చిన తరువాత ఆ ఆకు దగ్గర నిలబడి లేదా ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి మీ ఇష్టదైవాన్ని, సిరి సంపదల తల్లి లక్ష్మీదేవిని మరియు నాగేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మీ మనసులోని కోరికను చాలా స్పష్టంగా, గట్టి నమ్మకంతో దేవునికి చెప్పుకోవాలి. దేవుడా, మాకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోయి మేము ఇతరులకు అప్పులిచ్చే స్థాయికి వెళ్ళాలి. మా ఆర్థిక కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోవాలి. మా ఇంట్లో ధనప్రవాహం ఎప్పుడూ నిరంతరంగా సాగాలి అని ఎంతో ఆర్తితో శ్రద్ధగా అడగాలి. ఇలా కోరుకున్న తర్వాత ఆ మామిడి ఆకును పూజా గదిలో ఆ ప్లేట్లోనే అలా అస్సలు కదలకుండా వదిలేయాలి. ఆ రోజంతా మరియు రాత్రంతా ఆ ఆకు పూజా గదిలోనే ఉండి ఆ దైవిక శక్తులను, విశ్వంలో ఉన్న సానుకూల తరంగాలను తనలోకి ఆకర్షిస్తూ ఉంటుంది. అందులో ఉన్న శనగలు, బెల్లం, జీలకర్ర ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. ఇక మరునాడు ఉదయం నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత, మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పూజా గదిలో ఉన్న ఆ ప్లేట్లోని ఆకును అందులో ఉన్న వస్తువులతో సహా, అంటే శనగలు, బెల్లం, జీలకర్ర అన్నీ కలిపి ఆకుతో పాటు చేత్తో చాలా జాగ్రత్తగా కింద పడకుండా తీయాలి. దానిని ఇంట్లో నుంచి నేరుగా బయటకు తీసుకువెళ్ళి ఎవరి కాళ్ళు తగలని ప్రదేశంలో, అంటే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పెట్టి వదిలేయాలి. అది వేప చెట్టు, మామిడి చెట్టు, రావి చెట్టు, ఏ చెట్టైనా పర్లేదు. పచ్చని చెట్టు కింద వేయడం అంటే ప్రకృతికి మన దోషాలను సమర్పించడం. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని దరిద్రం, చెడు శక్తులు, ఆర్థిక ఇబ్బందులు, నరదృష్టి అన్నీ ఆ ఆకుతో పాటు శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయి ఆ చెట్టు మొదట్లో కలిసిపోతాయి. ఈ చిన్న మామిడి ఆకు పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా ఆ నాగేంద్ర స్వామి మరియు మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీ మీద ప్రసరిస్తాయి. మీకు 5 కోట్ల రూపాయల అప్పున్నా సరే అది మంచులా కరిగిపోయి పూర్తిగా తీరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ఆ అప్పులు తీరిపోవడమే కాకుండా మీరే మీ జీవితంలో స్వతహాగా మరో 5 కోట్లు సంపాదించి ఇంకొకరికి అప్పు ఇచ్చే అద్భుతమైన మరియు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఈ ఒక్క పరిహారంతో మీ ఇంట ధన సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది. ధనం వద్దన్నా మీ ఇంటికి ఉప్పెనలా ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు పట్టుకున్నదన్నా బంగారమవుతుంది. చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, పేరు ప్రఖ్యాతలు, సుఖ సంతోషాలు మీకు సిద్ధిస్తాయి. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న ఆర్థిక సమస్యల నుండి మీకు శాశ్వత విముక్తి కలుగుతుంది. నాగపంచమి రోజు చేసే ఈ అత్యంత శక్తివంతమైన మరియు సులభమైన మామిడి ఆకు పరిహారం మీ జీవితంలో ఖచ్చితంగా కొత్త వెలుగులు నింపుతుంది. గనుక ఈ అద్భుతమైన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా నాగపంచమి రోజు మామిడి ఆకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ నాగపంచమి రోజున గుర్తుపెట్టుకుని ఈ ఆకు తింటే చాలు, మీ ఆయుష్ అమాంతం పెరిగి మీ దరిద్రాలన్నీ పూర్తిగా పోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది.
ఈ ప్రత్యేకమైన ఆకును తింటే చాలు, తరతరాలకు కూడా తరగని అపారమైన డబ్బు మీ ఇంటికి ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. భరించలేని ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, తగ్గని అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు, పిల్లల చదువుల గురించి చింత, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఆటంకాలు, ఇలా ఎన్నో రకాల కష్టాలతో కన్నీళ్లతో సతమతమవుతున్న వారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా ఈ నాగపంచమి రోజున ఏదో ఒక సమయంలో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తమలపాకును తప్పకుండా తినాలి. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. సకల దేవతా స్వరూపమైన తమలపాకుకు మన పురాణాల్లో, శాస్త్రాల్లో, అలాగే ఆయుర్వేదంలో కూడా ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. తమలపాకులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నాగపంచమి పర్వదినం రోజున ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, లేదా సాయంత్రం కానీ ఏదో ఒక సమయంలో మనం ఈ తమలపాకును ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సిద్ధం చేసుకుని దైవప్రసాదంగా స్వీకరించడం ద్వారా మన జీవితంలో ఊహించని విశేషమైన అద్భుతమైన మార్పులు కలుగుతాయి. సర్పదోషాలు, కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు లాంటివి ఉంటే అవి తక్షణమే తొలగిపోతాయి. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. రేపు నాగపంచమి రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా మీ ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్ నుండి కానీ లేదా మీ పెరటిలోని చెట్టు నుండి కానీ ఎటువంటి రంధ్రాలు, మచ్చలు లేని పచ్చని లేత తమలపాకులను కొన్నింటిని తీసుకురావాలి. అంటే మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని లేత తమలపాకులను లెక్కించి తెచ్చుకోండి. ఆ తెచ్చుకున్న తమలపాకులను శుభ్రమైన నీటితో కడిగి శుద్ధి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన పరిహారం మొదలవుతుంది. మీరు శుభ్రం చేసుకున్న ప్రతి ఒక్క తమలపాకు మీద ముందుగా కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మీ కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా రాయాలి. ఆవు నెయ్యి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతీక. నెయ్యి రాసిన ఆ తమలపాకు మీద సరిగ్గా మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. ఇలా ప్రతి తమలపాకు పైన కొద్దిగా నెయ్యి రాసి దానిపై ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి వాటిని ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో అమర్చుకోవాలి. తర్వాత ఆ పళ్ళెమును మీ ఇంట్లోని పూజా మందిరంలో పరమశివుడి ఫోటో ముందు కానీ లేదా నాగేంద్రస్వామి విగ్రహం ముందు కానీ ఉంచాలి. తర్వాత కళ్ళు మూసుకొని స్వామివారికి నమస్కారం చేసి మనస్ఫూర్తిగా మీ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోవాలని, ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో ధనధాన్యాలతో తులతూగాలని, ఇంట్లో ఉన్న వారందరికీ నిండు నూరేళ్ల ఆయుష్షు ప్రసాదించాలని మనసారా ఆ శివపరమాత్మను, నాగేంద్రస్వామిని వేడుకోవాలి. ఇలా నమస్కరించుకున్న తర్వాత ఆ తమలపాకులను పూజ గదిలో దేవుడి ముందు ఖచ్చితంగా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ 5 నిమిషాల సమయంలో మీరు దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చుని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదా నాగేంద్రస్వామి అష్టోత్తరాన్ని కానీ జపించుకోవచ్చు. ఈ 5 నిమిషాల వ్యవధిలో దైవిక శక్తి, ఆ మంత్రశక్తి అంతా కూడా ఆ తమలపాకులకు, నెయ్యికి, బెల్లానికి ఆకర్షించబడుతుంది. సరిగ్గా 5 నిమిషాలు పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను దేవుని ఆశీస్సులు నిండిన అత్యంత శక్తివంతమైన ప్రసాదంగా భావించి పూజా మందిరం నుండి బయటకు తీయాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అత్యంత భక్తిభావంతో ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. మీ ఇంట్లో లేదా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది వయస్సుతో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క తమలపాకును నెయ్యి మరియు బెల్లంతో సహా చుట్టుకుని తప్పకుండా తినేయాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధులతో పాటు పసిపిల్లలతో సహా అందరూ ఈ ఆకును తినడం వల్ల వారికి బాలారిష్ట దోషాలు నశించిపోయి, గ్రహదోషాలు తొలగిపోయి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వట్టి తమలపాకు తినడం కొంతమంది పిల్లలకు వగరుగా అనిపించినా ఇందులో మనం నెయ్యి, బెల్లం కలిపాము కాబట్టి ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు తినడానికి ఎంతో సులభంగా ఉంటుంది. దీన్ని మందులాగా కాకుండా స్వామివారి ప్రసాదమని భక్తిభావంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ తమలపాకును నమిలి మింగాలి.
ఈ విధంగా నాగపంచమి రోజు ఎవరైతే తమలపాకు మీద నెయ్యి రాసి బెల్లం ముక్క పెట్టి స్వామి ముందు 5 నిమిషాలు ఉంచి ఆ తరువాత తింటారో వారి ఆయుష్షు అద్భుతంగా ఊహించని విధంగా పెరుగుతుంది. వారి జీవితంలో ఏళ్ల తరబడి పీడిస్తున్న కష్టాలన్నీ, దరిద్ర బాధలన్నీ ఇట్టే పటాపంచలైపోతాయి. సంవత్సరం పొడవునా అంటే మళ్ళీ శ్రావణమాసం నాగపంచమి వచ్చే వరకు వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. హాస్పిటల్ గడప తొక్కాల్సిన అవసరం రాదు. వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వారి ఇంట ఎప్పుడూ ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు ఎలాంటి లోటు ఉండదు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వారి కుటుంబంపై సంపూర్ణంగా కలిగి వారు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వారికి ప్రాప్తిస్తుంది. అన్నిటికీ మించి ఆ పరమశివుని అభయం, నాగేంద్రస్వామి వారి రక్ష ఎల్లవేళలా మీ కుటుంబం మీద ఉండి తీరుతుంది. దీనివలన మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట విజయమే వరిస్తుంది. కాబట్టి ఈ చిన్న శక్తివంతమైన పరిహారాన్ని ఎవరూ పొరపాటున కూడా మరిచిపోకుండా రేపు నాగపంచమి రోజు చేసి ఈ తమలపాకును దైవ ప్రసాదంగా స్వీకరించి మీ దరిద్రాన్ని పారద్రోలి ఆయుష్షుని పెంచుకుని అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.